వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని కెనడా ప్రధాని ప్రతిజ్ఞ. బీజేపీతర పార్టీలను అంటరాని వారుగా చూస్తున్నారు. బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం, అసెంబ్లీ నిరవధిక వాయిదా. IIIT హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు. అమెరికా తాజా సుంకాల బెదిరింపుకు ప్రతీకారం తీర్చుకోవడానికి కెనడా వచ్చే వారం వరకు వేచి ఉంటుందని, ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇంకా నిర్ణయించలేదని ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. అయితే కష్టకాలం ముందుందని కెనడియన్లను హెచ్చరించారు. అమెరికాతో సుదీర్ఘమైన పరస్పరం ప్రయోజనకరమైన ఆర్థిక భద్రతా సంబంధం ముగిసిందని కార్నీ విచారం వ్యక్తం చేశారు. అమెరికా సుంకాలను మేము ప్రతీకార వాణిజ్య చర్యలతో ఎదుర్కొంటాం. ఇది అమెరికాలో గరిష్ట ప్రభావాన్ని, కెనడాలో కనీస ప్రభావాన్ని చూపుతుందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. వాణిజ్య యుద్ధం కెనడాకు చాలా హానికరం. ఎందుకంటే కెనడా తన ఎగుమతుల్లో 70% అమెరికాకు పంపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించిన ఆటో రంగ సుంకాలకు సమన్వయంతో కూడిన ప్రతిస్పందనపై చర్చించడానికి నేడు వ్యాపారవేత్తలతో మాట్లాడతానని కార్నీ చెప్పారు. అమెరికా వేగంగా ఎత్తులు వేస్తుంది. వాటిలో ప్రతి దానికి స్పందించడం తెలివైన పని కాదు. ఒక వారంలో మనకు అంత తెలిసి వస్తుంది. అప్పుడు మేము స్పందిస్తామని ఆయన అన్నారు. మన కార్మికులను, మన దేశాన్ని రక్షించడానికి ప్రత్యామ్నాయం లేదు అని కార్నీ అన్నారు. కెనడా ముందున్న ఒకే ఒక విషయం ఏమిటంటే చమురు, పొటాష్, ఇతర వస్తువుల ఎగుమతులపై ఎక్సైజ్ పన్నులు విధించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. కాగా ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ను ధీటుగా ఎదుర్కోవడానికి తన లిబరల్ పార్టీకి బలమైన మద్దతు ఇవ్వాలని ఆయన ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇటీవల వెల్లడైన కెనడా ఎగ్జిక్యూటివ్ పోల్స్ కార్నీ ఘన విజయాన్ని సాధిస్తారని సూచిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ మమ్మల్ని బెదిరించినప్పుడు మేము తిరిగి ప్రతిఘటిస్తామని కార్నీ అన్నారు. యునైటెడ్ స్టేట్స్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి కెనడా తన సొంత ఆటో రంగాన్ని నిర్మించుకోవాలని పునరుద్ఘాటించారు. యునైటెడ్ స్టేట్స్ ఇకపై నమ్మకమైన భాగస్వామి కాదని స్పష్టమైంది. సమగ్ర చర్చలతో మనం కొంత నమ్మకాన్ని పునరుద్ధరించుకోగలం, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని కెనడా ప్రధాని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య కుమార్ పర్యటన తర్వాత బీహార్లోని సహర్సా జిల్లాలో ఒక ఆలయాన్ని కడుగుతున్నట్లు ఉన్న వీడియో వివాదానికి దారితీసింది. బీజేపీతర పార్టీల మద్దతుదారులను అస్పృశ్యులుగా పరిగణిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం బీహార్లో నిరుద్యోగాన్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రారంభించిన వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి యాత్రలో భాగంగా కన్నయ్య కుమార్ బొంగాన్ గ్రామంలోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది. కన్నయ్య కుమార్ ఈ ఆలయ ప్రాంగణం నుండి ఒక ప్రసంగం కూడా చేశారు. కన్నయ్య సందర్శన తర్వాత కొంతమంది వ్యక్తులు వెంటనే ఆలయాన్ని కడుగుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం సృష్టించింది. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ ప్రతినిధి జ్ఞాన్ రంజన్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ మద్దతుదారులు మాత్రమే పవిత్రమైన వ్యక్తుల, మిగిలిన వారు అంటరాని వారా? ఈ చర్య పరశురాముడి వారసులను అగౌరవపరిచింది. బీజేపీతర పార్టీలు మద్దతుదారులను అంటరాని వారిగా పరిగణించే కొత్త ఆల్ట్రా సంస్కృతిలోకి మనం ప్రవేశించామా అని గుప్తా ప్రశ్నించారు. అయితే బీజేపీ ఈ వాదనను తోసిపుచ్చింది. కన్నయ్య పర్యటన తర్వాత ఆలయం కడగడం ప్రజల తిరస్కరణను చూపిస్తుందని పేర్కొంది. కన్నయ్య కుమార్ సందర్శన తర్వాత ఆలయాన్ని కడిగిన వారి గుర్తింపును మనం ముందుగా ధృవీకరించాలి. కాంగ్రెస్ నాయకుడు సందర్శన తర్వాత ఆలయాన్ని కడిగితే అది కన్నయ్య కుమార్ బ్రాండు రాజకీయాల పట్ల తిరస్కరణను చూపుతుందని బీజేపీ ప్రతినిధి అసిత్ నాథ్ తివారీ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున తెలంగాణ శాసనసభ నిన్న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత 11 రోజుల పాటు సమావేశమైన సభ నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల చర్చలో ఎక్కువ భాగం రాష్ట్రం రుణం చుట్టూనే తిరిగింది. సభలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలిక అప్పులను పొందేదని, తెలంగాణలో పెట్టుబడిపై రాబడిని, అది సృష్టించే సంపదను దృష్టిలో ఉంచుకొని ఈ రుణాలను పొందేవారని కేటీఆర్ వాదించారు. వివిధ నివేదికలను ఉటంకిస్తూ తెలంగాణ రుణాలు FRBM చట్టం పరిధిలోనే ఉన్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే రాష్ట్రం అప్పుల విషయంలో మెరుగైన స్థితిలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ చెప్పినప్పుడు చర్చ మలుపు తిరిగింది. అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి నిలబడి తను ప్రతీకార రాజకీయాలు చేసి ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ చర్లపల్లి లేదా చెంచల్గూడ జైలులో ఉండేవారని సీఎం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ ద్వారా జన్వాడలోని ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ చిత్రాలను చూపించినందుకు చర్లపల్లి జైలులోని డిటెన్షన్ సెల్లుల్లో తన అనుభవాలను సీఎం గుర్తు చేసుకున్నారు. తనను ఉంచిన చిన్న డిటెన్షన్ సెల్లులోని లైట్ కూడా రాత్రంతా వెలుగుతూ ఉండేదని, తను జైలులో గడిపిన 16 రోజుల్లో రాత్రిపూట నిద్రపోకుండా ఉండేందుకు ఇలా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా సీఎం మాటలకు కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. రేవంత్ రెడ్డి ఏదైనా స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లారని ప్రశ్నించారు. డ్రోన్లను ఉపయోగించిన తన ఇంటిని, అతని భార్య కుమార్తెల ఫోటోలు తీస్తే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని రిమాండ్కు పంపాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయిస్తాయని కేటీఆర్ అన్నారు. మరోవంక రాష్ట్ర అప్పు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందిన మొత్తం అప్పు 8,19,151 కోట్లని, అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రులు తీసుకున్న అప్పు 90,160 కోట్లు అని సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిన మొత్తం అప్పు 1,58,041 కోట్లని సీఎం పేర్కొన్నారు. ఆ అప్పులో 1,53,359 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులకు అసలు వడ్డీ చెల్లించడానికి తీసుకున్నారని ఆయన అన్నారు. మొత్తంగా ఈ సమావేశాల్లో శాసనసభ మొత్తం 97 గంటల 32 నిమిషాల పాటు కార్యకలాపాలు సాగించింది. IIIT హైదరాబాద్లో ఇఫ్తార్ విందును జమాతే ఇస్లామీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు ఖలీద్ ముబాషిరుజ్ జఫర్ మాట్లాడుతూ ఐక్యతా స్ఫూర్తితో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసమైన రంజాన్ సందర్భంగా శాంతి సౌభ్రాతృత్వాలను పంచుకునేటువంటి అవకాశం ఇచ్చిన దైవానికి కృతజ్ఞతలను తెలిపారు. రంజాన్ ఉపవాసాలు కేవలం అన్నపానీయాలు మానుకోవడం కాదు, ఇది ఒక సమగ్రమైన ఆచరణ. భౌతిక ప్రపంచ లాలసకు బదులు ఆధ్యాత్మికతను, మనోవాంఛల దాస్యానికి బదులు ఆత్మ నిగ్రహాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. ఉపవాసాలు స్వార్థానికి బదులు సానుభూతిని, అన్యాయం స్థానంలో న్యాయాన్ని స్థాపిస్తాయని జనాబ్ ఖలీద్ అన్నారు. ఈ సందర్భంగా జమాత్ రాష్ట్ర అధ్యక్షులు సూరే అల్బకర్లోని 183వ ఆయత్ను ఉదహరించారు. మనిషికి ఆకలి అనేది ఒక ప్రాథమిక జీవ సంబంధమైన కోరిక. ఉపవాసం మనకు ఆ కోరికను స్వచ్ఛందంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఫలితంగా ఉపవాసం మనల్ని కోరికలకు బానిస కాకుండా ఆత్మకు శిక్షణ ఇస్తుందని జమాత్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. అంతేకాదు, రోజా పేదలు, ఆకలితో ఉన్నవారి పట్ల సానుభూతిని కూడా అభివృద్ధి చేస్తుంది. ఇది మన సామాజిక బాధ్యత లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుందని బ్రదర్ ఖలీద్ అన్నారు. అంతేకాదు, ఉపవాసం మానవ కోరికలను నైతికంగా, గౌరవంగా నడిపించడానికి ఒక ఆధ్యాత్మిక యంత్రాంగంగా మారుతుందని ఆయన ఉద్బోధించారు. ఆకలి, కోరికలను నియంత్రించడం అనేది ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక. ఆనందం నుండి నిగ్రహం వరకు, అహం నుండి వినయం వరకు అన్ని రంగాల్లో మనల్ని మేల్కొల్పుతుందని ఆయన అన్నారు. అలాగే ఉపవాసం సహనం, నిజాయితీ, త్యాగం, కృతజ్ఞతను బోధిస్తుందని జమాత్ అధ్యక్షులు అన్నారు. ఉపవాసం కేవలం ఇస్లాంకు మాత్రమే ప్రత్యేకమైనది కాదని క్రైస్తవ, యూదు మతం, హిందూ, బౌద్ధ మతంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ఉపవాసం అంతర్గత ఉద్దేశం క్రమశిక్షణ, హృదయ ప్రక్షాళన, కరుణ అని రాష్ట్ర అధ్యక్షులు ఖలీద్ అన్నారు. ఇక రంజాన్ శాంతి, సోదరాభావం, దాతృత్వం, సమాజ బంధాన్ని పెంపొందిస్తుందని, ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారి విశ్వాసం, సంస్కృతిలో తేడాలున్నప్పటికీ మనం కలిసి కూర్చోవచ్చు, తినవచ్చు, మంచి కోసం ప్రార్థించవచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తుందని జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు ఖలీద్ ముబాషిరుజ్ జఫర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్తమాన న్యూస్ డైరెక్టర్ జైముద్దీన్ హమద్, పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.